పొద్దున్న లేస్తే మోషన్ కావట్లేదని కొంతమంది ఇబ్బంది పడుతుంటే, కొంతమంది మాత్రం మాకు 5, 6 సార్లు అవుతుందని అంటూ ఉంటారు. అసలేంటి సమస్య? నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్‌సూరి రాజా రంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. ఎంత చేసినా మాకు మోషన్ అవ్వట్లేదు బాబోయ్! అని కొంతమంది అంటుంటే, కొంతమంది మాత్రం మాకు రోజుకి 5, 6 సార్లు, కొంతమంది 10 సార్లు గూడా అవుతుందని అంటారు. అసలేంటి సమస్య? తిన్న వెంటనే మోషన్‌కెళ్ళాలంటారు. తిన్న పదార్థం గూడా మోషన్‌లో కనపడుతుందంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని మనం ఐబీఎస్ అంటాం. అంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇది చాలా మందిలో మనకిప్పుడు కనపడుతుందండి. దీనికి ఒక విలువైన ఔషధ కనుక నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా రాసుకోండి. మన ఏల్చూరి హెర్బల్స్‌లో దానిమ్మ బెరడు పొడి జాగ్రత్తగా రాసుకోండి. దానిమ్మ బెరడు పొడి తెచ్చుకొని, ఈ పొడిని ఒక గ్లాస్ మంచినీళ్ళలో ఒక చెంచా పొడి వేసి సగానికి మరిగించి వడబోసుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తాగాలి. వ్యాధి తీవ్రతను బట్టి ఇది ఒకసారా లేదా 2 సార్లు తీసుకోవాలో అది మీరే డిసైడ్ చేసుకోండి. ఇలా ఒక 40-60 రోజులు తీసుకుంటుంటే క్రమేణా ఈ ఐపీఎస్ అదుపులోకొస్తదండి. జాగ్రత్తగా పాటించండి. ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు. జాగ్రత్త అండి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. దానికి మెసేజ్ చేసేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. అలాగే మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ. నమస్తే.